సినిమా హీరోలైనా రాజకీయ నాయకులైనా ఇంకా పెద్ద పెద్ద హోదాల ఉన్నోళ్ళెవ్వళ్ళైనా జనంలకు వచ్చి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త ఎమ్మటి మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కసారి నోటికెంచి మాట జారిందంటే అస్సలు వెనుకకు తీసుకోలేవు. ఇగో ఇట్లనే తెలుగు సినిమా ఇండస్ట్రీలా ఓ ముచ్చట పెద్ద రచ్చ రచ్చ అవుతుంది. మరిగా రచ్చకు తెరలేపింది ఎవళ్ళు, ఎందుకింత పెంట్ అవుతుందో మీరే చూడుర్రి. పాటవాడి ప్రమోషన్ పెంచుకుంటాడు అనుకుంటే కథ మొత్తం ఉల్టా పల్టా చేసుకుంటు కదా కొత్త చంద్రహాసు. మొన్న మనోడి యాక్షనింగ్ చేసిన అదేదో సినిమా ప్రీ రిలీజ్ ప్రేరణం అయినుండే కదా. అగోగా కార్యంలో సమాజానికి చాలా అక్కడికొచ్చే గుంజి గుంజి అనే ఒక గొప్ప పాట పాడిండు. ఒక్క ముక్కల చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో ఇంతటి మునగాని పాట ఎన్నడూ లేదు. ఆ పాటలో ఏముందో మీకు అందరికి ఎరుకునేదే. ఇగో గీ పాట మీదనే ఇప్పుడు జనం అంతా గయ్యం అంటారు. ఆ పాట ఏంది, పాడిన తరీకేంది, రాసినోడెవడు, నిన్నాడ వాడమన్నోడెవడు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తురు అని నెటిజన్లు సోషల్ మీడియాలో ఏకిపారేస్తురు. ఇక కొందరైతే ఏకంగా కేసులు దాకపోయారు. మాదాపూర్లో ఒకరు కేసు కట్టి గింత గలీజ్ పాటలు వాడి ఏం ఉద్ధరిద్దాం అనుకుంటారో చెప్పాలని ఫిర్యాదిస్తే ఇటు జూబ్లీ హిల్స్ లో ఇంకో కానిస్టేబుల్ అన్న ఫిర్యాదు చేసినట. సినిమాలు అంటే అందరికి మస్తు గౌరవం ఉంటది. అసొంటిది పోయి ఇంత లేకిడి పాటలు వాడి ఎవరిని బాగు చేస్తానికి జనం అంటే మీకు బాధ్యత లేదా, మీ సినిమాలతో ఏం మెసేజ్ ఇస్తున్నారు అని పెద్ద రచ్చ రచ్చ అవుతుంది ఇప్పుడు. అయితే ఏదో సినిమా ప్రమోషన్ కోసం పాడిండి అయిపోయింది. అటు వెనకనన్నా పొరపాటు అయింది, మళ్ళీ ఇంకెప్పుడు ఇటువంటి భాష వాడను, నా సినిమాను చూడరు జరా అని చెప్తాడేమో అనుకుంటే అటిట్యూడ్ స్టార్ మరింత అటిట్యూడ్ చూపించుకుంటా నేను పాడింది కరెస్టే, ఎవరికి క్షమాపణ చెప్పే ముచ్చటే లేదని ఉల్టా కవరింగ్ చేస్తున్నట. దీంతో అయ్యిజ్జత్ తీస్తుండు, ఇటు తెలుగు సినిమా పేరు చెడగొడుతుండు. ఏంది మాకి కర్మ అన్నట్టు తలకాయలు పట్టుకుంటున్నట కొందరు. మరి ఇప్పటికన్నా చల్లబడతాడో లేదో గాని మొత్తానికి గుంజి గుంజి పాట అడితిరిగి ఇడితిరిగి చంద్రహాసనే గుంజి కొట్టి తడి చేసింది కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.